ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. దేశంలో కరోనా మహమ్మారి క్రమంగా కోరల్చాస్తోంది. కొత్త వేరియంట్ల ప్రభావంతో కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. భారత్లో కోవిడ్ యాక్టివ్ కేసుల సంఖ్య 1000 దాటేసింది. ఇందులో 750 కేసులు ఒక వారంలోనే నమోదయ్యాయి. దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసుల సంఖ్య 104కి పెరిగిగా ఇందులో 99 వారం రోజుల వ్యవధిలోనే రికార్డ్ అయినట్టుగా గణాంకాలు చెబుతున్నాయి. దీంతో అప్రమత్తమైన బీజేపీ ప్రభుత్వం హాస్పిటల్స్లో సౌకర్యాలు, వైరస్ కేసుల నమోదుపై అధికారులను అలర్ట్ చేశారు. అటు కేరళలో కూడా కరోనా కలకలం సృష్టిస్తోంది. దేశంలో అత్యధిక యాక్టివ్ కేసులు ఇక్కడే ఉన్నాయి. రాష్ట్రంలో కరోనా కేసులు 400 దాటిపోయాయి. తమిళనాడులో కూడా కేసులు భారీగా పెరిగినట్టు తెలుస్తోంది. కర్ణాటకలో శనివారం 5 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 38కి చేరుకుంది. ఈ కేసులో 32 బెంగళూరులో ఉండటం ఆందోళన కలిగిస్తోంది. కరోనాతో బెంగళూరులో 84 ఏళ్ల వ్యక్తి మరణించినట్టు అధికారులు తెలిపారు. కేసులు పెరుగుతుండటంతో కర్ణాటక ప్రభుత్వం మాస్కులు ధరించాలని ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రాలు సైతం తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్రం వెల్లడించింది. రైట్, ఓవరాల్గా దేశంలో పెరుగుతున్న కరోనా కేసులపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకటేష్ న్యూఢిల్లీ నుంచి ఇస్తారు. వెంకటేష్, చెప్పండి. సో కేంద్రం ఏదైనా నామ్స్ ఏదైనా రిలీజ్ చేసిందా, గైడ్ లైన్స్ ఏమైనా రిలీజ్ చేసిందా, ఏం చెప్తోంది? దేశంలో దాదాపు 1000కి పైగా కేసులు నమోదైన నేపథ్యం చూస్తున్నాం. ఏం చెప్తోంది కేంద్రం? వాట్ ఆర్ ద అప్డేట్స్ విత్ యూ? దేశంలో కరోనా కేసుల సంఖ్య చాలా వేగంగా పెరుగుతోంది. గత వారంతో పోలిసి ఈ వారం కల్లా దాదాపు కేసుల సంఖ్య 1000 చేరినటువంటి పరిస్థితి. ఏకంగా ఢిల్లీలో సెంచరీ మార్కును కరోనా కేసుల సంఖ్య దాటినటువంటి పరిస్థితి. ప్రధానంగా మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ ఈ ప్రాంతంలో ఎక్కువగా కేసులు నమోదవుతున్నాయి. సో ఈ నేపథ్యంలో ఇప్పటికే కేంద్ర ఆరోగ్య శాఖ దీనిపైన ఒక రివ్యూ సమావేశాన్ని ఏర్పాటు చేసి అన్ని రాష్ట్రాలకు కూడా అలర్ట్ జారీ చేసింది. ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి పరిస్థితి చేయి దాటితే అవసరమైనటువంటి చర్యలు తీసుకునేందుకు అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలన్నిటిని కూడా యాక్టివేట్ చేయాలని, ఆక్సిజన్ బెడ్స్ కానీ ఇతరత్ర సౌకర్యాలు, పీపీఈ కిట్లు కానీ, వ్యాక్సిన్లు కానీ వీటన్నిటిని సిద్ధం చేసి పెట్టుకోవాలని ఇప్పటికే కేంద్ర ఆరోగ్య శాఖ అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి. అలాగే ఇటు కర్ణాటక కూడా ఇటు మార్కెట్ ఏరియాలో వెళ్లేటప్పుడు ఖచ్చితంగా డెఫినెట్ గా మాస్కులు ధరించాలని ఆరోగ్య శాఖ సూచనలు జారీ చేస్తుంది. అయితే కేంద్ర వైద్య నిపుణులు గానీ ఆరోగ్య శాఖ అధికారులు చెప్తున్న దాని ప్రకారం వచ్చినటువంటి కరోనా సిమ్టమ్స్ అన్ని కూడా చాలా మైల్డ్ సిమ్టమ్స్ ఉన్నాయి. ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. ఖచ్చితంగా హోమ్ కేర్ తో ఇవన్నీ కూడా తగ్గిపోయేటువంటి పరిస్థితి ఉందనేది ప్రధానంగా కేంద్ర ఆరోగ్య శాఖ నుంచి వస్తున్నటువంటి సమాచారం. ఇప్పటి వరకు వెలుగు చూసినటువంటి కరోనా కేసులో బయటపడినటువంటి వేరియంట్స్ 2 కొత్త వేరియంట్స్ బయటపడ్డాయి. సో ఆ వేరియంట్స్ కి సంబంధించి ఎలాంటి మార్బిడిటీ ఉన్నటువంటి, కోమార్బిడిటీ ఉన్నటువంటి అంటే ఆ సుదీర్ఘకాలంగా రోగాలు ఉన్నటువంటి డయాబెటీస్ కానీ ఇతరత్ర రోగాలు ఉన్న వారి మా విషయంలో మాత్రమే ఇది కొంత ప్రాణాంతకంగా మారేటువంటి అవకాశం ఉంది. సో మామూలుగా అయితే హోమ్ కేర్ లో ఈ సమస్య తగ్గిపోతుందనేది వైద్య నిపుణులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఒకవైపు ఇప్పటికే పాఠశాలలకు, కాలేజీలకు సెలవులు ఇచ్చినటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున టూరిజం పెరుగుతుంది. కాబట్టి ప్రజలు మార్కెట్ ఏరియాలోకి, ఇటువంటి ఏరియాలోకి వెళ్లేటువంటి ముందు ఖచ్చితంగా ముందు జాగ్రత్త చర్యగా మాస్కులు ధరించాలనేటువంటి ఒక సూచన మాత్రం జారీ చేస్తున్నారు. సో మొత్తానికి కరోనా కేసుల సంఖ్య వేగంగా పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రజల్లో మాత్రం కొంత ఆందోళన మాత్రం వ్యక్తమవుతోంది. హరి, అంటే గత అనుభవాల దృష్ట్యా ఏదన్నా మార్గదర్శకాలు ఇంకా ఏమన్నా రిలీజ్ చేసే అవకాశం ఉందా? అలాగే ఒక క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. అంటే ఆల్రెడీ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళకి ఇది సోకుతుందా? అఫ్కోర్స్ ఇది గత వేరియంట్స్తో పోలిస్తే ఇది చాలా వీక్గా ఉందనేది చెప్పడం వాస్తవమే. కానీ మరణాలు కూడా నమోదవుతున్న పరిస్థితి కనిపిస్తోంది కదా, దాని గురించి ఏమన్నా క్లియర్ కట్ గైడ్లైన్స్ ఉన్నాయా? అంటే కేంద్ర ఆరోగ్య శాఖ నుంచి అధికారికంగా మాత్రం ఇప్పటివరకు ఎలాంటి గైడ్ లైన్స్ అయితే జారీ చేయలేదు. కానీ రాష్ట్రాలందరినీ కూడా ఇప్పటికే రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులను అప్రమత్తం చేసింది. గతంలో కరోనా సందర్భంగా 2020 నుంచి 22 మధ్యలో అయితే సిచ్యువేషన్ మనం చూసాము. సో ప్రజలైతే ఈ మార్కెట్ ఏరియాలోకి వెళ్లేటువంటి సమయంలో మాత్రం మాస్కులు ధరించాలి, వీలైనంత వరకు చేతులు కడుక్కోవడం, ఇలాంటి కొన్ని ప్రాథమికమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటే వీటి నుంచి కొంత నిరోధించుకునేటువంటి అవకాశం ఉంది. మీరు అన్నట్టుగా 1-2 చోట్ల 2-3 చనిపోయినటువంటి వార్తలు కూడా వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రధానంగా సుదీర్ఘమైనటువంటి వ్యాధులు ఇటువంటి వాళ్ళు, అలాగే ఎక్కువ వృద్ధాప్యంగా ఉన్నటువంటి వాళ్ళు, వీరిపైనే ఇటువంటి కేసులలో అటాక్ ఎక్కువగా కనబడుతుంది. కాబట్టి ఆ నేపథ్యంలో ఆ దిశగా చర్యలు తీసుకోవాలి, ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. హరి, రైట్ వెంకటేష్, థాంక్స్ ఫర్ ద ఇన్పుట్స్.